ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం ఏదైతే రేషన్ షాపుల ద్వారా పేదలందరికీ అదేవిధంగా అర్హులైనందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు మరి రేషన్ షాపులో సన్న బియ్యం తీసుకొచ్చిన ఒక లబ్ధిదారుడు శంకర్ నాయక్ ఇంట్లో భోజనం చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం చెప్పిన మాట చెప్పినట్టుగా ఇవాళ 500 రూపాయలు ప్రతి ఎకరాకు సన్నాలు పండిస్తే బియ్యం పండిస్తే ఖచ్చితంగా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా లక్షలాది మంది రైతులు ఈరోజు మరి సన్న బియ్యాలు పండించడానికి ముందుకొచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేషన్ షాపుల ద్వారానే ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రతి ఇంట్లో 5 ఉంటే ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం చొప్పున ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేసిన గొప్ప దార్శనికుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఒక పేదల పక్షపాతి, ఒక నిరుపేద కుటుంబం నుంచి ఇవాళ ఒక వెనుకబడిన జిల్లా నుంచి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల కానీ, రైతు కూలీల పట్ల కానీ, బీసీల పట్ల కానీ, ఎస్సీల పట్ల కానీ, ఎస్టీల పట్ల కానీ వారికి ఉన్న అనుభవం, వారికి ఉన్న ఈ వర్గాలపైన జీవన శైలి మీద పట్టున్న నాయకుడు కాబట్టి ప్రతి కుటుంబంలోనూ నేను ఏదైతే నా ఇంట్లో నా పిల్లలు ఏదైతే తింటారో ప్రతి పేదవాని కుటుంబంలో కూడా అదే సన్న బియ్యాలు తినాలనే ఒక దూరదృష్టితోని ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని సన్న బియ్యాలు ఇవ్వాలని ఒక రేవంత్ రెడ్డి గారు మేధో మదన్లో పుట్టిన ఒక మానస పుత్రికని ఈ సన్నాలు పండియాలని, సన్న బియ్యం అందరికి చేరాలని అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి సింగరేణి కాలనీ ఐఎస్ఆర్ డివిజన్ యాకత్పుర నియోజకవర్గంలో శంకర్ నాయక్ లబ్ధిదారుడు మరి వాళ్ళ ఇంట్లో మేము అందరం భోజనం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.